బ్రహ్మ ఈ విధంగా పొందగలిగినటువంటి వస్తువు కాదు, అన్నిటికీ కారణము. ఈ విధంగా బ్రహ్మని అర్థం చేసుకుంటే మనకి బ్రహ్మ యందు అంటే పరమాత్మ యందు సత్యత్వ బుద్ధి కలుగుతుంది. అన్నిటికీ కూడా కారణస్వరూపం ఒకటి ఉంది. ఆ కారణస్వరూపము శృతి కూడా వర్ణించలేదు, ఇంద్రియ గోచరం కాదు, పొందబడేటువంటి వస్తువు కాదు, సహజంగా అంతటా ఉంది. ఆ పరమాత్మయే అన్నిటికీ ఆధారము. అంటే ఇది సత్వస్తువు. పొందే వస్తువు అంటే ఏంటి? ఇప్పుడు లేదు కాబట్టి పొందగలుగుతాం. నా దగ్గర ఒక పెన్ లేదు, పోయి షాప్ నుంచి తెచ్చుకోగలను. అంతటా ఉండేటువంటి గాలిని నేను కొంటున్నానా? కొనటం లేదు. ఎందుకని? నేను ఎక్కడి నుంచో తేవాల్సిన అవసరం లేదు, అంతటా ఉంది గాలి. ఉదాహరణ చెప్పడం ఇది. అలాగే ఆకాశం అంతటా ఉంది. అలాంటప్పుడు ఆకాశాన్ని నేను ఇక్కడి నుంచి అక్కడికి తెచ్చుకుంటాను. నేను హైదరాబాద్ నుంచి కొంత ఆకాశాన్ని ఇక్కడికి తెచ్చుతాను, లేకపోతే ఇక్కడి నుంచి కొంత ఆకాశాన్ని అక్కడికి తెస్తాను. ఇవి మీనింగ్లెస్. అంతటా ఉన్నటువంటి దాన్ని ఒక చోటు నుంచి ఒక చోటికి తేవాల్సిన అవసరం ఏంది? తెచ్చేదేమి. కాబట్టి పరమాత్మ అనేటువంటిది సత్యము. ఇదేదో కొంత ప్రాంతంలో ఉండి ఇంకొక చోట లేదు అని చెప్పేటువంటి అంశం కాదు. కాబట్టి ఇది సత్యం. ఈ విధంగా ఫస్ట్ రూఢిపరచుకోవాలి. సో తర్వాత ఎలా దీన్ని మనం అనుభూతిలోకి తెచ్చుకోవాలి? సాధన ఏంటి? ఈ సాధన ఏమీ లేదు, సద్బుద్ధే. ఏ బుద్ధి ద్వారా అయితే ఇది తెలుసుకోవడం సాధ్యం కాదు అని చెప్పబడిందో ఆ బుద్ధినే వినియోగించి, ఆ బుద్ధి అంటే ఇక్కడ సద్బుద్ధిని, పరమాత్మ సత్యము అనేటువంటి విశ్వాసంతో ఉన్నటువంటి బుద్ధిని ఉపయోగించి దీన్ని తెలుసుకోవాలి.